కమర్షియల్ సినిమాలకి వెళ్ళి ట్విస్ట్లు టర్న్లు వెతుక్కోవడం అన్నది అంత కరెక్ట్ పాయింట్ ఏం కాదు. బెల్లి బ్రో లాగా లాజిక్స్ అవి అంటే కష్టమే, ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ సినిమా. ఫుల్ మనకి ఎడ్రినల్ రష్ ఇచ్చే ఫైట్స్, ఎంజాయ్ చేసే సాంగ్స్ ఉండడం, ఎంటర్టైన్ చేసే కామెడీ అన్నది ఈ సినిమా లక్షణం విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ సినిమా చూసేటప్పుడు దేవరా సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ సెకండ్ ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, సెకండ్ ట్రైలర్ ని ముందే వదిలేసి ఉంటే బాగుండేది కదా, అసలు ఫస్ట్ ట్రైలర్ ని రిలీజే చేయకపోతే ఇంకా బాగుండేది అనిపించింది. ఆడియన్స్ కి క్యూరియాసిటీ బాగా పెంచింది ఈ సెకండ్ ట్రైలర్. ఈజీగా చెప్పొచ్చు ఈ ట్రైలర్ మనలందరినీ ఏదో జరిగింది అదేంట్లో తెలుసుకోవాలి అనిపించేలా చేసింది. మేబీ ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేయకపోతే ట్రోలర్స్ కి కూడా ట్రోల్ చేసే అవకాశం దొరికేది కాదేమో. ఏదేమైనా మూవీ బాగుంటే అందరికి కావాలి. కొరటాల శివ కామన్ టెంప్లెట్ మూవీ అని మనకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. కానీ స్టోరీలో ఉండే ఎలిమెంట్స్, ఎలివేషన్స్ మార్చితే మూవీ మాత్రం హై ఇవ్వటం గ్యారంటీ అనిపిస్తుంది. నేనైతే ఈ మూవీ మొత్తం ఎన్టీఆర్ భుజాల మీదే ఉంది అనుకున్నా, ఎందుకంటే హీ కెన్ మేక్ ఎనీ సీన్ మోర్ రియలిస్టిక్ విత్ హిస్ యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ దేవర్కి వెన్నుపోటు 2 సార్లు పొడుస్తాడని మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్ సముద్రంలో దేవర ఉన్నాడు, కొండ మీద కూడా ఇంకో దేవరాని తయారు చేయాలా అన్న డైలాగ్ మాత్రం బాగా పేలుతుందేమో అనిపిస్తుంది మూవీలో. చిన్న దేవరాని పెద్ద దేవరా మీద ఫైట్ కి పంపుతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారబోతుంది. మనం ఇప్పటి వరకు పెద్ద దేవరా యంగ్ లుక్ చూసాం, కానీ ఓల్డ్ లుక్ ఎలా ఉండబోతుందో అన్న క్యూరియాసిటీ అయితే నాకు పెరిగింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఆ ముసుగు తీస్తే గానీ మనకు ఆ విషయం క్లారిటీ రాదు. ఫైనల్లీ దేవరా అడిగాడంటే చెప్పాడనే అర్థం అన్నాడు. ఇది ఏదో కన్ఫ్యూజింగ్ డైలాగ్ లా అనిపించింది. దీని క్లారిటీ మాత్రం సినిమాలను తెలుసుకోవాలి. నా ఐడియా అయితే డే 1 అలాగే డే 2 ఎన్టీఆర్ చూసుకుంటాడు, ఆ తర్వాత మాత్రం కొరటాల శివానే చూసుకోవాలి ఆయన కత్తో. కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ హిట్ మూవీ అనిపించింది ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ అన్ని చూస్తే, ఎందుకంటే సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ మూవీ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. వాటర్ లో షార్ట్స్ అన్ని కూడా చాలా డీటెయిల్ గా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ ఇరగదీశారనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ లో అటువంటి ఫైట్స్ అలాంటి క్వాలిటీ తీయాలంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. వాళ్ళ కష్టానికి మంచి ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా అనిపించింది. కాకపోతే నాకు ఫస్ట్ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బాగుంది అనిపించింది. మ్యూజిక్ మాత్రం ఓవరాల్ గా ఇంకా షార్క్ గురించి చెప్పుకోకపోతే పెద్ద తప్పు అవుతుంది. ఈ ట్రైలర్ లో షార్క్ అయితే క్లియర్ గా చూపించారు. మేబీ అదందరికీ కూడా ఒక ఎడ్రినల్ రష్ గా మారబోతుంది అనిపిస్తుంది. చిన్న ఎన్టీఆర్ చేయబోయే ఈ షార్క్ తో ఫైట్ మాత్రం మనకి షార్క్ పైన సవారీ మాత్రం మనకి ఎక్సలెంట్ హై అయితే ఇస్తుంది అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి.